ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కు ఏపీ సర్కార్ పచ్చ జెండా. పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం. సీఎస్ ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామకంఠకం భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్లుగా రిజిస్ట్రేషన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు ఊరటనిస్తూ గ్రామకంఠక భూములను పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాలు ఇప్పటి వరకు తమ ఇళ్ల స్థలాలకు పూర్తి హక్కులు పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామకంఠం భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ఇళ్ల నిర్మాణ అనుమతులు, వారసత్వ మార్పులు వంటి పనుల్లో సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం గ్రామకంఠం భూములపై పన్ను చెల్లించిన రసీదులు, విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను పత్రాలు, ఇతర స్థానిక ఆధారాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరళమైన విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఒక గ్రామస్తుడు మాట్లాడుతూ, మా తాతల కాలం నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం, కానీ రిజిస్ట్రేషన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామకంఠం భూములు అంటే గ్రామాల్లో నివాసాల కోసం ఉపయోగిస్తున్న భూములు. పాతకాలంలో చాలా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం జరిగిన అధికారిక గుర్తింపులు లేక నమోదు కాలేదు. దీంతో సంవత్సరాలుగా భూమి హక్కుల సమస్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు గ్రామకంఠం భూముల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ పేదలు, చిన్న రైతులు, కూలీ కుటుంబాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు గ్రామకంఠం భూములపై వివాదాలు కూడా ఎక్కువగా వచ్చేవి. రిజిస్ట్రేషన్ లేకపోవడంతో కొంతమంది నకిలీ పత్రాలు తయారు చేసి మోసాలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల భూములపై స్పష్టమైన హక్కులు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబాల మధ్య వారసత్వ సమస్యలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక మహిళ మాట్లాడుతూ, ఇల్లు మా పేరుపై రిజిస్ట్రేషన్ అయితే పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలు, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజల దరఖాస్తులు స్వీకరించి వేగంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలు అవసరానికి మించిన పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా సరళమైన విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో పన్ను రసీదులు చాలా ముఖ్యమైన ఆధారంగా పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటి పన్నులు, నీటి పన్ను, విద్యుత్ కనెక్షన్ వంటి పత్రాలను పరిశీలించి నివాస హక్కులను నిర్ధారించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే గ్రామకంఠం భూములు సర్వే పనులు ప్రారంభమైనట్లు సమాచారం. గ్రామ స్థాయిలో అధికారులు భూముల వివరాలను సేకరిస్తున్నారు. ఒక రైతు మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ లేక బ్యాంక్ లోన్ కూడా రాలేదు. ఇప్పుడు మా ఇల్లు చట్టబద్ధమైతే చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం గ్రామకంఠ భూముల సమస్య చాలా పాతది. సరైన రికార్డులు లేకపోవడం వల్లే అనేక గ్రామాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రజలకు ఊరట కలిగించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గ్రామకంఠం భూముల సమస్య పరిష్కారం వల్ల గ్రామాల్లో భూమి వివాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. పేద కుటుంబాలకు భూమి హక్కులు కల్పించడం ద్వారా సామాజిక భద్రత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజలు మాత్రం ఒకే మాట చెబుతున్నారు. ఇన్ని ఏళ్ల తరువాత మా ఇళ్లకు చట్టబద్ధ హక్కులు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు స్పష్టమైన హక్కులతో ఇళ్లు అందించగలమనే నమ్మకం కలిగిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అమలు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భారత్ లో నార్వే పెట్టుబడులకు మోదీ ఆహ్వానం. ఆ దేశ ప్రధానితో విస్తృత చర్చలు. జలశక్తి, ఆరోగ్య రంగాల్లో సహకార విస్తరణకు నిర్ణయం. భారత్ నార్వే దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నార్వే ప్రధాని జొనాస్ గార్ స్టోర్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, జలశక్తి, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ, సముద్ర వాణిజ్యం, సాంకేతిక రంగాలపై విస్తృత చర్చలు జరిగాయి. భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని నార్వేకు ప్రధాని మంత్రి మోదీ ఆహ్వానం పలికారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని మోదీ వివరించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, జలశక్తి, సముద్ర పరిశ్రమ, ఆరోగ్య రంగాల్లో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రధాని మంత్రి మోదీ మాట్లాడుతూ భారత్ నార్వే సంబంధాలు పరస్పర విశ్వాసంపై నిలబడ్డాయి. భవిష్యత్తులో ఈ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. నార్వే ప్రధానమంత్రి కూడా భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేస్తే కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సమావేశంలో ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ అంశంపై చర్చ జరిగింది. సౌరశక్తి, వాయు విద్యుత్, జల విద్యుత్ రంగాల్లో సహకారం పెంచాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన ఇంధన ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ రంగంలో నార్వే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒక అధికారి మాట్లాడుతూ పరిశుభ్రమైన ఇంధన రంగంలో భారత్ కు నార్వే సాంకేతిక సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య రంగంలో కూడా కీలక ఒప్పందాలపై చర్చ జరిగింది. వైద్య పరిశోధనలు, డిజిటల్ హెల్త్ సేవలు, వైద్య సాంకేతికతల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో సహకారం పెంచాలని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య విద్యా రంగంలో కూడా భాగస్వామ్యంపై చర్చ జరిగింది. భారత్ విద్యార్థులకు నార్వే విశ్వవిద్యాలయాల్లో అవకాశం పెంచాలని నిర్ణయించారు. పరిశోధన కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం పెంచాలని భావిస్తున్నారు. మోదీ మాట్లాడుతూ భారత్ యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనపరుస్తోంది. అంతర్జాతీయ భాగస్వామ్యంతో వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని అన్నారు. సముద్ర రంగంలో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. నౌకాయానం, పోర్టులు, మత్స్యకార రంగం, సముద్ర భద్రతా అంశాలపై సహకారం పెంచనున్నారు. నార్వేకు సముద్ర పరిశ్రమలో ఉన్న అనుభవం భారత్ కు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. నార్వే ప్రపంచంలో ప్రముఖ సముద్ర వాణిజ్య దేశాలలో ఒకటి. ఆ దేశానికి నౌకా నిర్మాణం, సముద్ర రవాణా రంగాల్లో మంచి అనుభవం ఉంది. భారత్ కూడా తన పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుంది. వ్యాపార రంగం ప్రతినిధులు కూడా ఈ సమావేశంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో విదేశీ పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. ఒక పారిశ్రామిక నిపుణుడు మాట్లాడుతూ నార్వే పెట్టుబడులు ముఖ్యంగా గ్రీన్ టెక్నాలజీ రంగంలో ఉపయోగపడతాయని అంటున్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలు రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ఐటీ, సముద్ర పరిశ్రమ, పర్యావరణ పరిరక్షణ, విద్యా రంగాల్లో సంయుక్త కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరింత విస్తరించాలని నిర్ణయించారు. సమావేశంలో ఆర్కిటెక్ట్ ప్రాంతంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సాంకేతిక రంగంలో స్టార్టప్ల మధ్య సహకారం పెంచాలని కూడా చర్చ జరిగింది. భారత్ యువ పారిశ్రామవేత్తలకు నార్వే సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులు, యంత్రాలు, టెక్నాలజీ ఉత్పత్తుల వ్యాపారం విస్తరిస్తోంది. భారత్ లో తయారీ రంగం అభివృద్ధిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారుతున్న సమయంలో ఇలాంటి భాగస్వామ్యాలు చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొత్త పెట్టుబడులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారత నార్వే మధ్య సాంస్కృతిక సంబంధాలపై కూడా చర్చ జరిగింది.
పర్యాటకం, కళలు, సాహిత్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. పర్యాటక రంగంలో సహకారం పెరిగితే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని అధికారులు భావిస్తున్నారు. మోదీ చివరిగా మాట్లాడుతూ, భారత్ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామి, కలిసి అభివృద్ధి సాధిద్దామని అన్నారు. నార్వే ప్రధాని మంత్రి కూడా భారత్తో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి తమ దేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశం ద్వారా భారత్ నార్వే సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్టుబడులు, గ్రీన్ ఎనర్జీ, ఆరోగ్యం, సముద్ర రంగాల్లో కొత్త అవకాశాలు తరచుకునే అవకాశాలు ఉందని పేర్కొంటున్నారు.
ఇరాన్ పై నేడు చేయాలనుకున్న దాడులు నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటన. యుఏఈ, సౌదీ, ఖతార్ విజ్ఞప్తి మేరకేనని వెల్లడి. చర్చలు కొనసాగుతున్నాయని సోషల్ మీడియా పోస్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై చేపట్టాలని భావించిన సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ దేశాల నాయకుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మధ్యప్రాచ్య పరిస్థితులపై దృష్టి కేంద్రీకృతమైంది. గత కొంతకాలంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సముద్ర భద్రత, అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఖతార్, సౌదీ, యుఏఈ అధ్యక్షులు ప్రత్యేకంగా మాట్లాడి సైనిక చర్యలను కొంతకాలం వాయిదా వేయాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు అవకాశం ఇవ్వాలని వారు సూచించినట్లు వెల్లడించారు. ట్రంప్ మాట్లాడుతూ శాంతియుత పరిష్కారానికి అవకాశం ఉండేదానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే అమెరికా సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని కూడా హెచ్చరించారు. అవసరమైతే తక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖకు సూచించినట్లు తెలిపారు. ఇరాన్ పరిస్థితిపై ప్రస్తుతం గల్ఫ్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో మరోసారి పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగితే ఆర్థిక వ్యవస్థ, చమురు సరఫరాలు, సముద్ర రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిపై కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం జరుగుతుంది. అందువల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వాషింగ్టన్ లో భద్రతా సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అమెరికా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. చర్చలు విజయవంతమైతే ప్రాంతాలలో ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అణు ఆయుధాల తయారీకి దారితీసే కార్యక్రమాలను నిలిపివేయాలని అమెరికా కోరుతుంది. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాలను కోసమేనని చెబుతోంది. గత కొంతకాలంగా ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఖతార్, పాకిస్తాన్, ఒమెన్ వంటి దేశాల మధ్యవర్తిత్వం చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించుతోంది. ఖతార్ ఇటీవలి టెహరాన్ కు ప్రత్యేక చర్చల బృందాన్ని పంపించినట్లు సమాచారం. ఉద్రిక్తతలు తగ్గితే దశల వారీగా ప్రయత్నాలు జరుగుతాయని వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా, యుఏఈ కూడా పరిస్థితి మరింత విషమించక ముందే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు వస్తే గల్ఫ్ దేశాల భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ ప్రకటన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో కూడా పరిస్థితి గమనిస్తున్నాయి. చమురు ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ఆర్థిక నిపుణుడు మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని తెలిపారు. అదే సమయంలో అమెరికాలో రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. కొందరు నేతలు ఇరాన్ పై కఠిన వైఖరి అవసరమని చెబుతుండగా, మరికొందరు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ మరోసారి మాట్లాడుతూ, చర్చలు విజయవంతమైతే మంచిదే కానీ అమెరికా భద్రతా విషయంలో రాజీ ఉండదని అన్నారు. ప్రస్తుతం అమెరికా సైనిక దళాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. సముద్ర భద్రత, వ్యూహాత్మక కేంద్రాల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వ వర్గాలు కూడా పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అమెరికా చర్యలపై ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో గతంలో జరిగిన ఘటనలు ఇంకా ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. డ్రోన్ దాడులు, క్షిపణి ఘటనలు, సముద్ర భద్రతా సమస్యలు ప్రాంతీయత దేశాలను అప్రమత్తం చేశాయి. ప్రపంచ దేశాలు ప్రస్తుతం శాంతియుత పరిష్కారానికే మద్దతు ఇస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి కూడా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది. భారత్ సహా అనేక దేశాలు మధ్యప్రాచ్య పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నాయి. ఆ ప్రాంతంలో లక్షలాది భారతీయులు పనిచేస్తుండటంతో భద్రతా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒక విదేశాంగ విశ్లేషకులు మాట్లాడుతూ గల్ఫ్ ప్రాంతంలో స్థిరత్వం ప్రపంచానికి చాలా ముఖ్యమైనది అని అన్నారు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కొంత పురోగతి కనిపిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్ తన పోస్టులో పూర్తి ఒప్పందం సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు. అయితే చర్చలు విఫలమైతే సైనిక చర్యలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టి అంతా మధ్యప్రాచ్య పరిణామాలపైనే ఉంది. రాబోయే రోజుల్లో జరిగే చర్చలు ప్రాంత భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.